మీరందరూ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని సమస్యలు వారసత్వంగా వస్తాయి. కొన్ని సమస్యలు కొంతమంది వ్యక్తులు సృష్టిస్తారు. ఈరోజు ఇక్కడ చూస్తే మిమ్మల్ని అందరినీ క్షోభ పెట్టిన పెద్ద సమస్య భూ సమస్య. గత పాలకుల యొక్క పాపాలు ప్రజల పాలిట శాసాలుగా మారిపోయినాయి. ఒక శాపాలుగా మారిపోయే పరిస్థితికి వచ్చింది. లక్షల కుటుంబాలు ఈ అరాచకానికి దెబ్బతిన్నారు. నేను ఎన్నికలప్పుడు తిరిగినప్పుడు నేను చూశాను మిమ్మల్ని అందరినీ. కొత్తగా ఆ రోజు కొత్త పుస్తకం తీసుకొచ్చారు, ఒక చట్టాన్ని. ఆ చట్టం మీరు తీసుకొస్తే ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, నేను ఎక్కడికి పోయినా ప్రజల్లో భయం. రెండోది, ఆ రోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఎక్కడికి వచ్చినా ఎవరైనా వాళ్ళు చెప్పినట్టు వినకపోయినా మీ భూమిని 22A కింద పెట్టారు. టెక్నాలజీ ఉపయోగించుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో 22A అంటే గవర్నమెంట్ భూమి. మీరు వాళ్ళకి తక్కువ ధరకు ఇవ్వకపోయినా, మీరు వాళ్ళకి సహకరించకపోయినా మీ జుట్టు వాళ్ళ చేతుల్లో పెట్టుకోవాలని ల్యాండ్ టైటిలింగ్ తీసుకురావడం, కొన్ని దిక్కల 22A కింద పెట్టేసే పరిస్థితికి వచ్చారు. అప్పటికే కొన్ని భూముల్లో సమస్యలు ఉన్నాయి. ఇది చేసిన తర్వాత సమస్య జటిలమైంది. నేను ఇదే నియోజకవర్గంలో ఎన్నికల రోజున ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తగలబెట్టి వచ్చిన వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేసి భూ సమస్య పరిష్కరిస్తానని ఆ రోజు హామీ ఇచ్చాను. చట్టాన్ని రద్దు చేశాం. భూ వివాదాల పరిష్కారానికి దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం. నాకు మొట్టమొదటిసారిగా 95లోనే 94లో నేను రెవెన్యూ మంత్రిని, ఫైనాన్స్ మినిస్టర్గా అయ్యాను. అప్పుడే స్టడీ చేశాను. ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కొన్ని సమస్యలు ఎక్కువ ఉండేటివి. దానికి కారణం నిజాం పాలనలో ఎప్పుడు కూడా భూములన్నీ అనేక మందికి ఇచ్చేవాళ్ళు. ఇక్కడ బ్రిటిష్ వాళ్ళ పరిపాలన, అప్పుడే పగడ్బందీ అయినటువంటి ల్యాండ్ రిఫార్మ్ యాక్ట్ కూడా పెట్టుకొని చేశారు. మనం అందరూ కొంతమంది పెద్దవాళ్ళకి ఉండేవాళ్ళకి ఐడియా ఉంటుంది. ఆ రోజు జమాబందీ చేసేవాళ్ళు. సంవత్సరానికి ఒక్కసారి జమాబందీ చేసి మీ ఆస్తి మీదని మన లెక్కలు రాసేవాళ్ళు. దానికి పన్ను కూడా కట్టేవాళ్ళం. మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన భూమి పైన పన్ను కట్టడం ఏంటి? అందుకే భూమి పన్ను రద్దు చేస్తానని రద్దు చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒక్క నిమిషం పోలీసులు ఉండమ్మా పోలీసులు ఇనమ్మా ఇన్నో ఇట్రా నిలబడుకో, ఇటురా, నేను మాట్లాడతాను. ఇట్రా, ఇటుకి 10 మందిలో అవన్నీ చేయడం కరెక్ట్ కాదు. నీకు సమస్య ఉంటే ప్రతి ఒక్కరి సమస్య ఇంట మీది న్యాయమైతే నేను మీ దగ్గరకు వచ్చి సమస్య పరిష్కారం చేసి మళ్ళీ మీకు అండగా ఉంటా. మధ్యలో లేచి గొడవలు చేయడం కానీ లేకపోతే డిస్టర్బ్ చేయడం అనేది మన సాంప్రదాయం కాదు, కల్చర్ కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అమ్మాయిని వారుగా ఇటు తీసుకురండి, నేను మాట్లాడతాను. ఆ సమస్య నేను పరిష్కారం చేస్తాను. మీరు కూడా పోలీస్ మధ్యలో అందరూ వదిలేండి, అమ్మాయిని తీసుకురండి, అంతే. ఆ పక్క తీసుకురండి, మీరంతా కూర్చోండి, డిస్టర్బెన్స్ లేకుండా కూర్చోండి. ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం. ఇది లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మధ్యలో అందరూ వెళ్ళిపోవాలా? ప్లీజ్, ఎవరా మీరంతా వెళ్ళండి.